ఈ వీడియోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు రమేష్ గోలప్, ఐఏఎస్ అధికారి. కారులో వెళ్తున్న రమేష్ గోలప్ అనుకోకుండా ఓ ఊరి సమీపంలో రోడ్డు పక్కన బీడీ కాల్చుతూ చెట్టు కింద కూర్చున్న ఓ పెద్దాయనను చూసి కారాపించి దిగాడు. డ్రైవర్ మరియు ఆ కారులో ఉన్న మిగతా అధికారులంతా షాక్ అయ్యారు. ఆ పెద్దాయన అప్పటిదాకా తన పొలంలో పనులు చేసి ఒళ్లంతా మట్టితో మాసిపోయిన బట్టలతో చల్లగాలికి దర్జాగా బీడీ కాల్చుతూ తన పొలానికేసి చూస్తున్నాడు. రమేష్ గోలప్ కారు దిగి ఆ పెద్దాయన దగ్గరికెళ్లి 2 చేతులెత్తి దండం పెట్టి నేలపైన కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. అది చూసిన అతని కారు డ్రైవర్ మరియు తన కింది అధికారులు నివ్వెరపోయారు. కారులో ఉన్న అధికారులకు ఏం అర్థం కావటం లేదు. అయితే రమేష్ గోలప్ ఆ పెద్దాయనతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కష్టాలన్నీ తెలుసుకొని రైతు బాధలన్నీ తెలుసుకున్నాడు. ఆ సన్నివేశాలన్నీ ఒక అధికారి తన ఫోన్లో ఫోటో తీశాడు. సార్, ఎందుకలా ఆయనతో అలా కింద కూర్చొని మాట్లాడారు? మీ స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి అని అడిగారు రమేష్ గోలప్ని. దాంతో రమేష్ గోలప్, ఇంతకీ అతనెవరో తెలుసా? మా గ్రామవాసి. అంతేకాదు, మనకు అన్నం పెట్టి మన కడుపు నింపే రైతు. ఈ ఒక్క కారణం చాలు కదా. అయితే అతని ముందు నేనెంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆయన్ని మించి మాత్రం ఎదగలేను. వారిని కలిసినప్పుడే తెలుస్తోంది సమాజంలో ఏం జరుగుతుంది, ఎంతమంది వారి వారి హక్కులను పొందగలుగుతున్నారు అని. అలా సమాధానమిచ్చాడు రమేష్ గోలప్.